నమస్తే, రామ్ రామ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, గుడ్ మార్నింగ్ అందరికీ. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీ టెట్ 2024 హిందీ కంప్లీట్ కోర్స్ ప్రాక్టీస్ సెట్ 25కి స్వాగతం. అందరికి తెలిసిన విషయమే, మార్నింగ్ కూడా క్లాస్ అవుతున్నాయని చెప్పేసి. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే మరి క్లాసెస్ మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా కింద ఏపీ టెట్ హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు, దాని తర్వాత చూసేయచ్చు. అలాగే మీరు ఈ ఛానల్ లింక్స్ అలాగే పీడిఎఫ్ నోట్స్ కావాలనుకున్నట్లయితే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే మీరు ఇచ్చేటువంటి పెద్ద సపోర్ట్ ఏంటంటే ఒక లైక్, ఒక షేర్ అండి. సో చాలా మందికి రీచ్ అయితే మీరు చేయవచ్చు. అలాగే మన ఛానల్ చాలా మంది హిందీ డిఎస్సి కోసం ప్రిపేర్ వరకు అయితే మంచి ప్రాక్టీస్ బిట్స్, ప్రాక్టీస్ సెట్స్, ప్లేలిస్టులు చాలా ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడగలరు. దానికి సంబంధించి పూర్తిగా అయితే మనకి ఛానల్ అయితే వెళ్ళి మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఈరోజు మనం మళ్ళీ కొన్ని ప్రశ్నలతో అయితే మేము ముందుకు రావడం జరిగింది. దీనికి మీ ప్రిపరేషన్ కూడా అంతా బాగుందని అనుకుంటున్నాను. మళ్ళీ ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూసిద్దాం. चूँकि भाषा शिक्षण की प्रक्रिया है, अत्यंत जटिल प्रक्रिया है। भाषा की कक्षा में ही संभव है, घर में संभव नहीं है, विभिन्न विषयों की कक्षाओं में भी संभव है। प्रश्न मरोकसारी, भाषा शिक्षण की प्रक्रिया है, अत्यंत जटिल प्रक्रिया है, भाषा की कक्षा में ही संभव है, घर में संभव नहीं है, विभिन्न विषयों की कक्षाओं में भी संभव है। మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ మీరు ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. సో ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చలో నెక్స్ట్ ప్రశ్న చూసిద్దాం. రెండవ ప్రశ్న देखिए, दूसरा प्रश्न है, कविता शिक्षण में सर्वाधिक महत्व किसे देंगे ఉండాలి అక్కడ. సో కరెక్ట్ చేసుకోండి దాన్ని. సో మరి చూసినట్టయితే ఆప్షన్ कविता में अलंकारों की पहचान, कविता का भाव विश्लेषण, कविता के तत्वों के आधार पर उसकी समीक्षा, कविता का भावपूर्ण पठन और रस अनुभूति. ప్రశ్న చూడండి, చాలా మంచిగా ఉంటుంది. ఈ ప్రశ్న కూడా మీకు వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ మీకు తీసుకొని రావడం జరిగింది. కవితా శిక్షణ మే సర్వాధిక మహత్వ కిసే దేంగే అంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ఓకే, చలో నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం. మూడో ప్రశ్న చూడండి, విద్యాలయ आने से पूर्व बच्चे भाषा के व्याकरण की सचेत समझ रखते हैं, भाषा का बिल्कुल भी ज्ञान नहीं रखते, अपनी भाषा में समझाने की कुशलता से लैस होते हैं, सभी भाषाओं में पूर्ण दक्षता रखते हैं. చాలా మంచి ప్రశ్న అండి. ఇలాంటి ప్రశ్న అయితే వచ్చింది. మరి దీనికి సరైన సమాధానం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆప్షన్స్ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ఇక్కడ పూర్ణ విరామం ఉండాలి. ఎస్. నెక్స్ట్ చూడండి, నాలుగో ప్రశ్న, शिक्षक की स्वयं की भाषा प्रयोग की कुशलता बच्चों के भाषा प्रयोग पर कोई प्रभाव नहीं डालती, बच्चों की अलंकारिक भाषा प्रयोग के लिए प्रेरित करती है, ऑप्शन सी बच्चों को भाषा का अनुकरण करने के लिए बाध्य करती हैं, ఇక్కడ చూడండి बच्चों के भाषा प्रयोग के लिए आदर्श रूप प्रस्तुत करती हैं. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ అండి. ఎందుకంటే ఆ టీచర్ యొక్క ఏదైతే ఉందో అది వాళ్ళకు మోడల్గా ఉంటుందండి. సో ఆ మోడల్ని బట్టి వాళ్ళు దాన్ని అనుసరించి వాళ్ళు నేర్చుకుంటారండి. సో ఇది మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళకి చూడండి. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, భాషా सीखने सिखाने की प्रक्रिया में अर्थ गढ़ने का आधार मुख्यतः है, ऑप्शन ए शिक्षक द्वारा अर्थ बताना, पाठ्यपुस्तक, शब्दकोश देखना, सामाजिक सांस्कृतिक परिवेश. చూడండి ఒకసారి మీ కామెంట్ ఏమైందో ఒకసారి కామెంట్స్ అన్ని కూడా వస్తానే చూస్తానండి. ఎస్, సో అందరూ కూడా చేయాలి. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే భాషా सीखने सिखाने की प्रक्रिया में अर्थ गढ़ने का आधार मुख्यतः है, शिक्षक द्वारा अर्थ बताना, पाठ्यपुस्तक, शब्दकोश देखना, सामाजिक सांस्कृतिक परिवेश. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. సామాజిక సాంస్కృతిక పరివేశం అనేటువంటిది ఇది. సో ఏదైనా కానీ మనం పాజిటివ్ వేలో వెతికినట్లయితే ఈజీగా మనం ఆన్సర్స్ అన్ని కూడా చేసేయచ్చండి. ప్రశ్న 6 చూడండి, शिक्षा मनोविज्ञान के मुख्य तत्व हैं, शिक्षार्थी, सीखने की प्रक्रिया, अध्यापक, सभी. చాలా ఈజీ ప్రశ్న, మంచి ప్రశ్న. ఎస్. ఆరవ ప్రశ్న చూసుకున్నట్లయితే शिक्षा मनोविज्ञान के मुख्य तत्व है, शिक्षार्थी, सीखने की प्रक्रिया, अध्यापक, सभी. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సభి అనేటువంటిది ఇది అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెవెంత్ది, वैयक्तिक विभिन्नता के मिलन के संबंध में एक अध्यापक की भूमिका होनी चाहिए, ऑप्शन ये చూడండి, व्यक्ति की दृष्टिकोण और अभिरुचि और योग्यता को जानने का प्रयास, व्यक्ति आधारित पाठ्यक्रमों को उनकी आवश्यकता के अनुसार जानने की कोशिश, ए और बी दोनों कोई नहीं.
సో మరి దీన్ని చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఎవరైతే ఇస్తున్నారు ఎగ్దమ్ రైట్ అండి, ఇది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న, निम्न में से कौन सा मूल्यांकन के त्रिकोण का भाग नहीं है? शैक्षिक उद्देश्य, मूल्यांकन, शिक्षक अनुभव, अधिगम अनुभव. ప్రశ్న చూడండి ఒకసారి. నిమ్న में से कौन सा मूल्यांकन के त्रिकोण का भाग नहीं है? మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. శిక్షక్ అనుభవం అనేటువంటి ఇక్కడ ఏం అవసరం లేదు. ఇవాల్యుయేషన్లో మనకు టీచర్ ఎక్స్పీరియన్స్ ఏమన్నటువంటిది అంత ఉంటుందండి. ఓకే, సో మిగతా 3 కూడా మనకు కరెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ప్రశ్న 9వ చూడండి. निम्न में से कौन अधिगमकर्ता को अधिक स्वतंत्रता देता है? संरचनावाद, क्रियाशीलतावाद, व्यवहारवाद, सृजनशीलतावाद. ఎవరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు లర్నర్కి అని చెప్పేసి ఇక్కడ అడగడం, అంటే ఫ్రీడమ్ ఇస్తారు అని చెప్పేసి అడుగుతుంది. సంరచనవాద, క్రియాశీలతావాద, వ్యవహారవాద, సృజనశీలతావాద అంటే దీనికి ఆప్షన్ డి మరి ఎవరు తీసుకున్నా ఎగ్దాం రైట్ అండి. సృజనశీలతావాద అనేటువంటి ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ 10వ ప్రశ్న చూడండి. నిమ్న में से कौन सा कथन शिक्षा मनोविज्ञान के अर्थ को सबसे अधिक सही ढंग से प्रकट करता है? ऑप्शन ये చూసుకున్నట్లయితే यह व्यक्ति के मन के अध्ययन का विज्ञान है, यह व्यक्ति के अनुभवों का विज्ञान है, ऑप्शन सी इनका संबंध केवल व्यक्ति की सामाजिक प्रक्रियाओं से है, ऑप्शन डी यह शिक्षा को मनोवैज्ञानिक ఆధార్ ప్రదాన్ కర్తా హై. ఇక్కడ మీ క్వశ్చన్ చూస్తున్నాను చూడండి. ఆప్షన్ డి మరి ఎవరైతే ఇక్కడ ఆప్షన్ డి ఇస్తున్నారు ఎగ్దమ్ రైట్ అండి, మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే చలో 11వ ప్రశ్న చూడండి. ఐ వుడ్ అబాలిష్ ఎగ్జామినేషన్స్ డాష్, చూస్ ద కరెక్ట్ ఇఫ్ క్లాజ్ ద టు కంప్లీట్ సెంటెన్స్. यहाँ पर इफ़ आई हैड विश्ड, इफ़ आई वांट, इफ़ आई एम द प्राइम मिनिस्टर, इफ़ आई वर द ప్రైమ్ మినిస్టర్. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి సరైన సమాధానం అవుతుంది. ఓకే సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఐ మెట్ డాష్ లాయర్ ఎస్టర్డే డాష్ లాయర్ వాజ్ ఫేమస్ ఇన్ ద సిటీ. ద ఏ అండ్ ద ఈ బ్లాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 బ్లాంక్స్ ఫిల్ చేయమంటున్నారో దీనికి చూస్తున్నట్లయితే మరి ఆప్షన్ డి ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి. ఏ ది అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. 13వ ప్రశ్న చూడండి. హీ సా ద పోలీస్ అండ్ రన్ అవే, చూస్ ద సింపుల్ సెంటెన్స్ ఫర్ దిస్. సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే, ఇక్కడ కొంచెం టైప్ మిస్టేక్ అయింది. హీ స్పేస్ ర్యాన్ అవే ఉండాలి, హీ ర్యాన్ అవే. వెన్ హీ సా ద పోలీస్ హీ ర్యాన్ అవే, హీ సా ద పోలీస్ టు రన్ అవే, he ran away to see the పోలీస్. మరి దీనికి సరైన సమాధానం ఏంటో మరి ఇక్కడ మీరు కామెంట్ చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు నేను హోంవర్క్ క్వశ్చన్ ఇవ్వకుండా డైరెక్ట్ నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆప్షన్ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ రైట్ అండి దీనికి. ఓకేనా అండి. సో ఈరోజు నేను ఈరోజు 13 క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. మరి మీకు ఎలా అనిపిస్తున్నాయో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ జాయిన్ కానట్లయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చింది, అలాగే ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఉంది. అలాగే మీకు ఏమైనా సజెషన్స్ అన్ని కూడా ఉంటే కామెంట్ చేసేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. దానికి అనుగుణంగా క్లాస్ అయితే అందిస్తాను. మరి మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి పెద్ద సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్కి ఆల్ అని క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే కామెంట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే మీరు జాగ్రత్తగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం రాత్రి 9:00 గంటలకు లైవ్లో. అందాక ధన్యవాదాలు. జై హింద్.